సిద్దిపేట వైద్య రంగంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్దిపేటకు వచ్చిన ల్యాప్టాప్లు మాయమయ్యాయి. తర్వాత మెడికల్ రంగానికి వచ్చిన ఎక్కడైతే ఉన్నాయో యంత్ర పరికరాలు అవినీతి జరిగింది, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని 6 మాసాలకోసారి ఆడిట్ చేసే అధికారులు అంతా సవ్యంగానే ఉంది, సక్రమంగానే ఉంది అని చెప్పి నివేదిక పొందపరుస్తున్నారు. కనీసం ఆసుపత్రి లోపలికి వెళితే కూడా మీడియాకు అనుమతి లేదంటారు. నిజంగా ఎక్కడికి వెళితే రోడ్డు ప్రమాదం జరిగి వాళ్ళని వచ్చి క్షతగతులు వస్తే కూడా అనుమతి లేదంటారు. ఎక్కడికి పోనీయకుండా కట్టుదిట్టడం చేయడము, లేదంటే వచ్చిన వాటిని కప్పిపుచ్చుకోవడము సిద్దిపేటలో జరుగుతున్న పని. వీటిపై నిజంగా డిఎంహెచ్ఓ 3 మాసాల కింద కొత్తగా వచ్చాడు పుట్ట శ్రీనివాస్. అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వాటి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ దగ్గర కొన్ని మనము గతంలో కాశీనాథ్ డిఎంహెచ్ వ్యవహరించారు. ఆ తర్వాత సార్ శ్రీనివాస్ గారు ఛార్జ్ తీసుకున్నారు. తర్వాత ఎలక్షన్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం కొన్ని అతన్ని ప్రశ్నలు వేసి తర్వాత లేకుండా అక్కడి నుంచి రాబట్టే ప్రయత్నం చేద్దాం. నిజంగానే శ్రీనివాస్, మీరు కాశీనాథ్ తోటి ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఇక్కడ విధి నిర్వహణ చేస్తున్నారు. అంతకుముందు కొన్ని మిస్యూజ్ అయినాయని మా దృష్టికి వచ్చింది. అంటే ఛార్జ్ తీసుకున్నప్పుడు అసలు మీకు ఏమేమి పొందపరిచారు ఏంటి? అలాంటిది ఏం నా దృష్టికి రాలేదు. నా క్లారిటీగానే ఉన్నది, అలాంటిది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది కాశీనాథ్ కంటే ఎలక్షన్స్ ముందు బిఫోరు హైదరాబాద్ నుండి ఉన్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి వైద్య శాఖ హరీశ్రావు దగ్గర నుంచి అంటే దాదాపు సిద్దిపేటకు కావాలని చెప్పి ఒక 500 నుంచి 600 వరకు ల్యాప్టాప్లు తెప్పించారు. అవంతా కూడా స్టాఫ్కు సిబ్బందికి ఇవ్వాలని కొంచెం సలహా సూచన ప్రకారం తీసుకురావడం జరిగింది. ఇక్కడ దిగుమతి కూడా వచ్చింది. ఆ తర్వాత నిజంగా అవి ఎక్కడ పంపిణీ చేశారా, నిజంగా మీకు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏమైనా ఇచ్చారా? వాటి గురించి మాకు అవగాహన లేదు. అంటే నిజంగానే మన స్టాఫ్కు ల్యాప్టాప్లు ఇటీవల ఇచ్చినట్టు కానీ మీరు వచ్చేటప్పుడు మీకు రికార్డులు కానీ ఏమైనా ఉండదు? అన్ని రికార్డులు ఉంటాయి, ఎవ్రీథింగ్ రికార్డు ఉంటుంది. అంటే ల్యాప్టాప్ నేను అనేది వాస్తవాన్ని చూసినట్టయితే ల్యాప్టాప్ నాకు అది అవగాహన లేదు సబ్జెక్ట్. నెక్స్ట్ ఓకే, మన దగ్గర పైలేరియా మలేరియాకి సంబంధించిన చాలా చోట్లకు కూడా స్టాఫ్ వెళ్తలేరని కొంత మనకు వస్తుంది. దీనిపై మీ స్పందన? స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉన్నారు, స్టాఫ్ లేదనేది పొరపాటు. మా దగ్గర అన్నీ ఎవ్రీ డే కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా రివ్యూ చేస్తున్నారు. మేము ఇప్పుడు అన్ని మందులు, యాంటీ మలేరియల్ మందులు కానీ, యాంటీబయాటిక్స్ కానీ, టీనోపాస్ స్ప్రే కానీ, మనకు ఈ సీజన్లో ఏవైతే డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు రాకుండా మేము ఎవ్రీడే అలర్ట్గా ఉంటున్నాం. మెడికల్ ఆఫీసర్ మీటింగ్లో అలర్ట్ చేస్తున్నాము. ప్రతి పిఎస్సి లెవెల్లో, ఆశా లెవెల్లో కూడా ఎపిడమిక్ సెల్ అనేది ఏర్పాటు చేసినాం. అంటే డిస్టిక్లో ఒక సెల్ ఉంటుంది, పిఎస్సిలో ఒక సెల్ ఉంటుంది, ఈవెన్ సబ్ సెంటర్ లెవెల్ కూడా ఒక ఎపిడమిక్ సెల్ ఉంటుంది. అందులో వాళ్ళు ఎలాంటిది చిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఆ టీం యాక్టివేట్ అవుతుంది, అక్కడ కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది. స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారు, మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. ఎవ్రీడే నేను వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే ఒక రోజు ఒక పిహెచ్సి కానీ, యూపీఎస్సి కానీ, ఒక బస్సు దవాఖాన కానీ, ఒక పల్లె దవాఖాన కానీ కంపల్సరీ విజిట్ చేస్తున్నా. అక్కడ ఫస్ట్ నేను వెళ్ళి చూసేదే స్టాఫ్ సఫిషియెంట్ ఉన్నారా, మందులు సఫిషియెంట్ ఉన్నాయా, వాళ్ళు పని చేస్తురా లేదా అని. ఇప్పటికి వచ్చి 3 నెలలు అయిపోయింది. ఎవ్రీడే కంపల్సరీ 9 o'clock కంపల్సరీ వైద్య సిబ్బంది హాజరు అవుతున్నారు. ఇంతకుముందు సంగతి నాకు తెలియదు, కానీ నేను వచ్చినప్పటి నుంచి అయితే కంపల్సరీ ప్రతి సిబ్బంది 9 to 4 వరకు కూడా 3:55కి వెళ్ళిపోయినా వీఆర్ ఇష్యూయింగ్ మెమోస్. అలాంటిది కొంతమంది ఉద్యోగానికి వెళ్ళకుండానే అంటే మీరు వచ్చిన తర్వాత కూడా మార్పులు చేయాలని చెప్పి 10:30కి 11 మధ్యలో మీరు ఫోటో కూడా ఐడెంటిఫికేషన్ తీసుకుంటున్నారు. కానీ అట్లా కూడా పోయినటువంటి నిన్నటి ఫోటోని పెట్టుకొని డ్రెస్ మార్చుకొని ఆ తర్వాత కూడా విధులకు వెళ్తలేరు. నిజంగా కొన్ని చోట్లకి వెళ్తే మలేరియా కావచ్చు, లేకుంటే ఫైలియర్కి సంబంధించిన లా కేసు ఉంటుందని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? మీరు బిగ్ టీవీ కదా, మీరు నాకు ఎవిడెన్స్ ఇవ్వండి, ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాం. ఓకే, అలాంటివి మీ దృష్టికి వస్తే నాకు విధులకు వెళ్ళకుండా డమ్మీ ఫోటోలు పెట్టి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టేసి డ్యూటీలు అనేది నాకు ఎవిడెన్స్ ఇవ్వండి, గంటలో సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఓకే, మీరు రాకముందు లేకుంటే అంతకుముందే కావచ్చు సిద్దిపేటలో వైద్య రంగంలో చాలా వచ్చిన నిధులే కావచ్చు, లేకుంటే మెడిసిన్సే కావచ్చు, ఇతర పరికరాలే కావచ్చు, కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్లు, లేదా నిజంగానే వీటిని వాడినట్లు, లేకుంటే పని చేయకుండా పని చేస్తున్నట్లుగా మన రికార్డు రాస్తున్నారు అంటున్నారు. వాటిపై మీరు ఏమన్నా ఒకవేళ విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? మీరు ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే మీరు అంటున్నారు ఇంతకుముందు గతం కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, అంతకుముందు కావచ్చు, రేపు కావచ్చు, మాకు ఒకటి ఆడిట్ అనేది ఉంటుందండి. ఆడిట్ అనేది కంపల్సరీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి జరుగుతుంది, ఇయర్లీ ఒకసారి జరుగుతుంది. అది స్టేట్ ఆడిట్ ఉంటుంది, మళ్ళీ ఎన్హెచ్ఎం ఆడిట్ ఉంటుంది. ఏ చిన్న మిస్యూజ్ అయినా అది ఇమ్మీడియట్గా బయటకు వస్తే మీలాంటి మీడియా మిత్రులు
తెలియకుండా అయితే ఉండదు. సో నాకు తెలిసి అది బయట రూమర్స్తో నాకు సంబంధం లేదు. బట్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటికైతే అన్ని రికార్డ్స్ క్లియర్గానే ఉన్నాయండి. ఓకే, శ్రీనివాస్ గారు చెప్తుంది వాస్తవానికి అయితే ఇక్కడ అట్లాంటివి లేవు. వచ్చిన కూడా చెక్చాలంటే ఆడిట్ సెక్షన్ చూసుకుంటారని చెప్తున్నారు. నిజంగా మనం చూడొచ్చు, డిసెంబర్ ఎన్నికల సమయంలో వచ్చిన ల్యాప్టాప్లు మిస్యూజ్ అయినాయి. మనం ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా మనం చూపించడం జరిగింది. దాంతోపాటు కొంతమంది అంతకుముందు ఇక్కడ పనిచేసిన సిబ్బంది లేదా వాళ్ళ బంధుమిత్రులకు లేదా ఇతర వేరే వాళ్ళకు కూడా వాళ్ళు అమ్ముకున్నారా లేకుంటే తిరిగి ఇచ్చారా తెలియదు. దాంతోపాటు ఆనాడున్న ప్రభుత్వం ఉన్న కీలకంగా పనిచేసిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల చేతులకు వెళ్ళాయా, మరి ఆడిట్ అధికారులు ఎందుకు చూపెట్టలేకపోయారు, వీటిపైన పూర్తి విచారణ చేయాల్సిన అధికారులు వచ్చి సిద్దిపేటకు వచ్చి మెడికల్ రంగంలో ఉన్న అవకతవకలను బయటకు తీస్తే అవి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.